Hello friends, very good evening. Welcome to Economy Everyday. Old pension scheme versus new pension scheme డిబేట్ అనేది కొన్ని రోజులుగా నడుస్తుంది. ఇది రీసెంట్గా న్యూస్లో చాలాసార్లు వస్తుంది. చాలా రాష్ట్రాల్లో ఎంప్లాయీస్ అందరూ కూడా ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్కే మళ్ళీ షిఫ్ట్ చేసేయండి అని చెప్పి గొడవ పెడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎన్పిఎస్ వద్దు, ఓపీఎస్ఏ కావాలని చెప్పి అడుగుతున్నారు. సో న్యూస్లో రోజు నలుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీడే దీని గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలు కూడా మేము ఎన్పిఎస్ని రద్దు చేస్తున్నాము, ఓపీఎస్ని తీసుకొస్తున్నాము. ఎస్పెషల్లీ పంజాబ్ రీసెంట్గా చెప్పింది ఓపీఎస్ని రెస్టోర్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అసలు ఓపీఎస్ అంటే అర్థం ఏంటి, ఎన్పిఎస్ అంటే అర్థం ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇవాళ ఎకానమీ ఎవ్రీడేలో చూద్దాం. సో చూసే ముందు ఒక్కసారి ఇవాళ లాస్ట్ డే అమ్మ, మనం రన్ చేస్తున్న స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్కి టుడే ఈజ్ ది లాస్ట్ డే. యూపీఎస్ ఇన్ఫినిటీ మీకు 60,000ది 54,000కి వస్తుంది విత్ ఈఎంఐ. ఆప్షనల్స్ 30,000ది 27కి వస్తుంది విత్ ఈఎంఐ. రెండింటికి కొత్త బ్యాచెస్ 1 జనవరి నుంచి ప్రారంభమవుతున్నాయి. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆఫర్. టుడే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ది ఆఫర్ అండ్ అన్ని మన కోర్సులన్నీ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. Do make use of this. So first of all, what is pension? అసలు పెన్షన్ అంటే అర్థం ఏంటి? A pension is something that provides people with regular income, with a monthly income when they are నో లాంగర్ ఎర్నింగ్. వాళ్ళు ఎర్నింగ్ అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత, శాలరీ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ప్రొవైడ్ చేసేదాన్ని మనం పెన్షన్ అని అంటాం. అసలు పెన్షన్ అనేది ఎందుకు అవసరం? వై డు వి నీడ్ పెన్షన్? ఎందుకంటే ఏజ్ ఎక్కువైపోయిన తర్వాత మనం ప్రొడక్టివ్గా ఉండం, ఓపిక ఉండదు. సో యూత్లో ఉన్నంత ఓపిక ఓల్డ్ ఏజ్లో ఉండదు. సో యూత్లో డబ్బులు సంపాదించాలంటే కష్టపడతారు, కానీ ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మరి కష్టపడలేరు కదా, అదొక ప్రాబ్లం. రెండోది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతూ ఉంటుంది. మనకి సడన్గా శాలరీ అయిపోతే పెరుగుతున్న ఖర్చుల్ని తట్టుకోవడానికి మన దగ్గర రెగ్యులర్ మంత్లీ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ లేకపోతే సఫర్ అవుతాం. ఆ తర్వాత లాంజివిటీ, అంటే ఇంతకు ముందులా కాదు. ఇంతకుముందు అంటే ఎర్లీగా చనిపోయేవాళ్ళు. ఇప్పుడు హెల్త్ స్టాండర్డ్స్ పెరిగాయి, హాస్పిటల్స్ మంచి వస్తున్నాయి, రైట్? అన్నీ మంచి హాస్పిటల్స్, మంచి హెల్త్ కేర్ అనేది అందుబాటులో ఉండడం వల్ల మనుషులు ఎక్కువ కాలం బతుకుతున్నారు. సో 55 ఏళ్లకు 60 ఏళ్లకు రిటైర్ అయితే 80 ఏళ్ళ వరకు 90 ఏళ్ళ వరకు బతకాలంటే 20-30 సంవత్సరాల పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ వితౌట్ ఎనీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ ఉండాలంటే కష్టం కదా. అందుకని కూడా మనకి పెన్షన్. ఇంకోటి ఉండేది ఫైనల్గా డిగ్నిఫైడ్ లైఫ్. అంతవరకు మంత్లీ ఇన్కమ్ ఉండడం వల్ల ఒక రకమైన లైఫ్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇన్కమ్ ఆగిపోయేసరికి లైఫ్ స్టాండర్డ్ తగ్గిపోవడాన్ని ఇష్టపడరు. ఒక రకమైన డిగ్నిఫైడ్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కూడా పెన్షన్ అనేది హెల్ప్ అవుతుంది. అర్థమవుతుందా? ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. పెన్షన్ ఎందుకు అవసరం అంటే మనందరికీ తెలిసిందే, బట్ నేను ఒకసారి మళ్ళీ రీక్యాపిచ్యులేట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది అసలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే అర్థం ఏంటి, తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్ అంటే అర్థం ఏంటో, రెండింటికి డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం. లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈజ్ ఓపీఎస్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్, అది ఎలా పనిచేసేది అని కూడా మనం చూద్దాం. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఎలా ఉండేదంటే మనకి సెంటర్లో కావచ్చు, స్టేట్లో కావచ్చు, 50% ఆఫ్ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే, ఇది పెన్షన్ రూపంలో ఇచ్చేవాళ్ళు. ఎవరికి? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అంటే రిటైర్ అయ్యేటప్పుడు మీ బేసిక్ పే ఎంతైతే ఉంటుందో దాంట్లో 50% మీకు మంత్లీ పెన్షన్ కింద వచ్చేదనమాట. అండ్ ఈ ఓపీఎస్ కింద వచ్చిన పెన్షన్కి నో ట్యాక్స్ కూడా పడేది కాదు. ఇట్ అట్రాక్టెడ్ నో ట్యాక్స్ అనమాట. సో ఇట్లా ఉండేది కదా, ట్యాక్స్ అనేది పడేది కాదు. సో మనకి చూడండి ఇక్కడ క్లియర్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే నీట్గా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ ఎంప్లాయీకి యాజ్ ఆన్ రిటైర్మెంట్ తన బేసిక్ శాలరీ 10,000 రూపాయలు అనుకోండి, బేసిక్ పే 10,000 అనుకోండి. సో ఆయన పెన్షన్ ఏమవుతుంది? 5,000 రూపాయలు అవుతుంది. హీ విల్ స్టార్ట్ విత్ ఎ పెన్షన్ ఆఫ్ 5,000
పర్ మంత్. ఇలా 5,000 పర్ మంత్ తను స్టార్ట్ చేస్తారు. దానిపైన ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదు. ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేస్తే ఓపీఎస్లో మన పెన్షన్ ఎంత వస్తుంది అనేది క్లియర్లీ డిఫైన్డ్. ఎందుకంటే బేసిక్ పేలో 50% అని ఒక ఫార్ములా ప్రకారం పెన్షన్ డిఫైన్ చేశారు. అందుకే ఓపీఎస్కి ఇంకో పేరు ఉంది. ఏంటది? డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్. ఇట్ ఈస్ కాల్డ్ డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్. ఎందుకంటే మీకు ఏం బెనిఫిట్ వస్తుంది అనేది క్లియర్గా డిఫైన్ అయిపోయింది ముందే. క్లియర్గా డిఫైన్ అయిపోయింది. ఎంత వస్తుంది అనేది కూడా క్లియర్గా డిఫైన్ అయిపోయింది. కాబట్టి దీన్ని డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్ అంటారు. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ అతను 5,000తోనే బతకాలా, మరి పెరగదా అంటే పెరుగుతుంది. దీనికి మళ్ళీ ఎవ్రీ ఇయర్ డిఏ యాడ్ అవుతుంది. దీన్నే డియర్నెస్ అలవెన్స్ అంటారు. డియర్నెస్ అలవెన్స్. సో ఇది ఇయర్కి ట్వైస్ ఇస్తారు. డియర్నెస్ అలవెన్స్ ఎందుకు అంటే టు అకౌంట్ ఫర్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతూ ఉంటుంది కదా, మరి ధరలు పెరిగిపోతూ ఉంటాయి కదా, మరి పెరిగిన ధరలకు తగ్గట్టుగా ఇన్కమ్ పెరగాలి కదా, అందుకోసం డిఏ అనేది ఇయర్లీ ట్వైస్ పే చేస్తారనమాట. అర్థమవుతుందా మీకు? జస్ట్ లైక్ శాలరీడ్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ఎలా అయితే డిఏ ఇస్తుందో పెన్షనర్స్కి కూడా డిఏ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ డిఏ కూడా క్యాలిక్యులేటెడ్, ఇది కూడా క్యాలిక్యులేటెడ్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ బేసిక్ శాలరీ. అలా దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అండ్ డిఏస్ అనేవి దే ఆర్ అనౌన్స్డ్ ట్వైస్ ఎవ్రీ ఇయర్ 2 సార్లు అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 5,000 బేసిక్ శాలరీ ఉన్న వ్యక్తికి లెట్సే 4% డిఏ హైక్ వచ్చింది అనుకోండి. 4% డిఏ హైక్ వచ్చింది అనుకోండి. దాని అర్థం ఏంటి? అతని శాలరీ విల్ బికమ్ 5,000 ప్లస్ 4% ఆఫ్ 5,000 విచ్ ఈస్ 200. సో ఇట్ విల్ బికమ్ 5,200. నెక్స్ట్ మంత్ నుంచి తన పెన్షన్ 5,200 అవుతుంది. మంత్లీ పెన్షన్ అనేది 5,200 అవుతుంది. అంటే మీకు ఇక్కడ ఓపీఎస్ కథ అర్థమవుతుందా మీకు? పెన్షన్ అనేది జస్ట్ లైక్ శాలరీ పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఎప్పుడో రిటైర్ అయిపోయి ఉండొచ్చు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఆయన రిటైర్ అయిపోయాడు, 58 ఏళ్ళకి రిటైర్ అయ్యారు. కానీ బై గాడ్స్ గ్రేస్ హీ వాజ్ ఏబుల్ టు లివ్ లాంగ్. 88 ఏళ్ళ వరకు ఆయన బతుకుతూ ఉన్నారనుకోండి. అంటే ఈ 30 సంవత్సరాలు కూడా రిటైర్మెంట్ అప్పుడు ఆయనకి ఎంతైతే పెన్షన్ వచ్చేదో అదే పెన్షన్ కాదు, అది ఈ డిఏలతో పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో పెన్షన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఏమవుతుందమ్మా? పెరుగుతూ ఉంటుంది, తగ్గదు, అలా పెరుగుతూనే ఉంటుంది. సో కన్సర్న్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి? మరి ఈ ఓపీఎస్లో మనకున్న కన్సర్న్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మీకు స్టోరీ అర్థమైంది కదా ఓపీఎస్ ఎలా ఫంక్షన్ అవుతుందో. దీంట్లో కన్సర్న్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెన్షన్ అనేది ఏంటి? లయబిలిటీ కదా గవర్నమెంట్కి, గవర్నమెంట్ పే చేయాలి. దిస్ పెన్షన్ లయబిలిటీ ఈజ్ అన్ఫండెడ్. దీనికంటూ సెపరేట్గా గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదు. ప్రతి ఇయర్ రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్కి పెన్షన్ పే చేయడానికి ప్రభుత్వం దగ్గర సెపరేట్గా మెయింటైన్ చేస్తున్న ఫండ్ లేదు. అంటే ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో, అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ రిసీప్ట్స్ ఏవైతే వస్తాయో వాటిలోంచి మనీ తీసుకెళ్ళి రిటైరీస్కి, ఆల్రెడీ రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్కి పెన్షన్స్ పే చేయాల్సి వస్తుందన్నమాట. సో ఎవ్రీ ఇయర్ బడ్జెట్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బడ్జెట్లోనే పెన్షన్కి ప్రావిజన్ అనేది చేస్తున్నారు. సెపరేట్గా దానికోసం ఫండ్ అనేది లేదు. అంటే వేరేగా ఫండ్ మెయింటైన్ చేసి ఆ ఫండ్లోంచి పే చేసేస్తాము అనే పరిస్థితి అనేది లేదు. అండ్ పెన్షన్స్ కీప్ రైజింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్ అవి పెరుగుతూ ఉన్నాయి. డిఏలు కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉన్నాయి. సో పెన్షన్ బిల్ అనేది కూడా గవర్నమెంట్కి పెరిగిపోతూ ఉంది. ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి పెన్షన్ బిల్ పెరిగిపోతూ ఉంది. మీరు ఒకసారి గమనిస్తే 1990-91లో సెంట్రల్ గవర్నమెంట్కి పెన్షన్ బిల్ ఎంత ఉండేదో తెలుసా మీకు? పెన్షన్ బిల్లు 3,272 crores ఉండేది. రూపీస్ 3272 crores. ఇది 1990-91లో. 2020-21 వచ్చేసరికి
2020-21 వచ్చేసరికి అదే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ బిల్లు ఎంత అయిందో తెలుసా మనకి? గెస్ చేయగలరా మీరు? 1,90,886 crores. It has become 1,90,886 crores. ఇంతగా పెరిగిపోయింది. 58 times అయింది. పెన్షన్ బిల్లు 58 times అయిందనమాట. అదే మీరు స్టేట్ గవర్నమెంట్స్కి తీసుకుంటే ఈ పీరియడ్లో ఇట్ హ్యాడ్ బికమ్ 125 times. పెన్షన్ బిల్ 125 times అయిపోయింది స్టేట్ గవర్నమెంట్స్కి. సో ఇది పరిస్థితి. మీకు అర్థమవుతుందా? ఇది ఇలా పెరుగుతూ ఉంటుంది. కాబట్టే వి సే ఓపీఎస్ వాజ్ అన్సస్టైనబుల్. అది అలా పెరుగుతూ ఉంటే మనం ఎంతని కట్టగలుగుతాం? అన్సస్టైనబుల్. దానికి పేమెంట్ చేయడానికి ఒక సిస్టమేటిక్ రిజర్వ్స్ లేవు, ఫండ్స్ లేవు. ఎవ్రీ ఇయర్ మన బడ్జెట్లోంచి అలొకేట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది మనకి? వీ హ్యావ్ ఎన్ ఇష్యూ ఆఫ్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా, ఇది మీరు రాసుకోవాలి, నోట్ చేసుకోండి. ఇక్కడ పదం ఏమవుతుంది మనకి? ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఇష్యూ వచ్చింది. ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ. వాట్ ఈజ్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటే మన పాత జనరేషన్ కోసం ప్రజెంట్ జనరేషన్, ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ కోసం ప్రజెంట్ జనరేషన్ సఫర్ అవుతుంది అన్నట్టు. అంటే ఓల్డ్ జనరేషన్కి పేమెంట్స్ చేయడం కోసం ప్రజెంట్ జనరేషన్ పే చేస్తున్న ట్యాక్సెస్, మనం ట్యాక్స్ ఇన్కమ్ వస్తుంది కదా, ఈ ట్యాక్సెస్ నుంచే ఓల్డ్ జనరేషన్కి పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ పేమెంట్స్ ఈ పెన్షన్స్ రూపంలో వెళ్ళిపోవడం వల్ల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు, రైట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కావచ్చు, ఇట్లాంటి యాక్టివిటీస్ పక్కకి వెళ్ళిపోతాయి. సో మనకి ఇన్ని లక్షల కోట్లు పెన్షన్స్ రూపంలో వెళ్ళిపోవడం వల్ల ఆ ఫండ్స్ని నెక్స్ట్ జనరేషన్స్కి డెవలప్మెంట్ కోసం దేనికోసం ఉపయోగించే అవకాశం లేకుండా అయిపోతుంది. సో ఓల్డ్ జనరేషన్ కోసం ప్రజెంట్ జనరేషన్ సఫర్ అవుతోంది అనే కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ. అర్థమవుతుంది? దీన్నే మనం ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఇష్యూ అంటాం. సో ప్రజెంట్ జనరేషన్ ఈజ్ సఫరింగ్ బికాజ్ ఆఫ్ దిస్ అని చెప్పేసి ఒక ఆస్పెక్ట్. ఇవి మనకి డిఫరెంట్ కన్సర్న్స్ విత్ ఓపీఎస్ ఆర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. అయితే మరి ఈ సిచ్యువేషన్ని అడ్రస్ చేయడానికి ఏం చేసింది గవర్నమెంట్ అనేది కూడా మనం గమనించాలి. సో ఏం చేసింది అని గమనించడానికి ముందు ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ ఓయాసిస్ ప్రాజెక్ట్. జాగ్రత్తగా వినండి. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఓయాసిస్ ప్రాజెక్ట్. ఈ ఓయాసిస్ ప్రాజెక్ట్ అనేది ఈ సిచ్యువేషన్కి సొల్యూషన్ ఇస్తుంది. ఈ ఓయాసిస్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మనకి 1998లో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ మినిస్ట్రీ ఏం చేసిందంటే ఇట్ కమిషన్డ్ ఎ రిపోర్ట్ ఫర్ ఓల్డ్ ఏజ్ సోషల్ అండ్ ఇన్కమ్ సెక్యూరిటీ. దీన్నే సింపుల్గా ఓయాసిస్ అంటారు. ఓయాసిస్ అని చెప్పి అంటారు. ఓల్డ్ ఏజ్ సోషల్ అండ్ ఇన్కమ్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ కమిషన్ చేసింది. సో ఇది ఎవరి కోసం అంటే, ఇది ఎవరి కోసం చేశారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం కాదు. దిస్ వాజ్ టార్గెటెడ్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్. అంటే గవర్నమెంట్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు కాదు, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్. ఎవరికైతే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లేవో, ఎవరైతే ట్యాక్స్ బ్రాకెట్లో లేరో, ఎవరైతే ఈపీఎఫ్, పీపీఎఫ్ ఇట్లాంటి ప్రావిడెంట్ ఫండ్ లాంటివి కట్టట్లేదో, ఎవరికైతే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి లేవు, వాళ్ళందరినీ అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ అంటారు. అందులో చాలామంది వయసు అయిపోయిన తర్వాత వయసు ఉన్నప్పుడు కష్టపడతారు, సంపాదించుకుంటారు. వయసు అయిపోయిన తర్వాత, ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళది కష్టపడలేరు. అలాంటి వాళ్ళకి ఒక పెన్షన్ స్కీమ్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఈ మినిస్ట్రీ ఏం చేసిందంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చైర్మన్ ఎస్ఏ దావే ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద కమిటీ. ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. ఈయన ఎవరంటే ఫార్మర్ చైర్మన్ ఆఫ్ సెబీ యొక్క ఫార్మర్ చైర్మన్ అనమాట. సో జనవరి 2000 సంవత్సరంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, రైట్. సో ఈ ఎక్స్పర్ట్ కమిటీ
ఏం చెప్పిందంటే మనకి ఉన్న వర్కింగ్ పాపులేషన్లో మనకి టోటల్ వర్కింగ్ పాపులేషన్ 31.4 crores ఉంటే అందులో జస్ట్ అబౌట్ 10%కి మాత్రమే పెన్షన్ అవన్నీ అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వాళ్ళకి అనార్గనైజ్ సెక్టార్లో ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ లాంటి స్కీమ్స్ లేవు అని చెప్పేసి ఈ కమిటీ ఒక రికమెండేషన్ ఇచ్చింది. ఏం రికమెండేషన్ ఇచ్చింది అంటే చూడండి, రికమెండేషన్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఏం చెప్పిందంటే ఈ వర్కర్స్ అందరూ దే కుడ్ ఇన్వెస్ట్, వాళ్ళు ఇన్వెస్ట్ చేయమని చెప్తోంది. దే కుడ్ ఇన్వెస్ట్ ఇన్ 3 types ఆఫ్ ఫండ్స్, 3 రకాల ఫండ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పింది. ఒకటి సేఫ్, 2 బ్యాలెన్స్డ్, 3వది గ్రోత్ అని. సో సేఫ్కి వచ్చేసరికి 90% గవర్నమెంట్ బాండ్స్లో పెట్టాలి. రిమైనింగ్ 10% అప్ టు 10% వరకు యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ఈక్విటీ, అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాలెన్స్డ్కి వచ్చేసరికి 70% గవర్నమెంట్ బాండ్స్ ప్లస్ 30% వరకు ఈక్విటీలో పెట్టచ్చు. గ్రోత్కి వచ్చేసరికి 50% గవర్నమెంట్ బాండ్స్ ప్లస్ అప్ టు 50% ఈక్విటీకి పెట్టచ్చు. 50% వరకు ఈక్విటీలో పెట్టే, స్టాక్స్లో పెట్టే ప్రావిజన్ అనేది ఉంటుంది. ఇలా 3 రకాల ఫండ్స్ని క్రియేట్ చేసి ఆ ఫండ్స్లో వీళ్ళతో మంత్ ఆన్ మంత్ ఇన్వెస్ట్ చేయించాలి. మినిమం 500 రూపాయలు, మినిమం 500 రూపాయలు పర్ ఇయర్. ఓకే, మినిమం 500 రూపీస్ పర్ ఇయర్ వీళ్ళతో ఇన్వెస్ట్ చేయించి దీనికోసం ఒక 6 ఫండ్ మేనేజర్స్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ని పెట్టి ఫండ్స్ని ఫ్లోట్ చేయాలి. ఆ ఫండ్స్లో వీళ్ళతో ఇన్వెస్ట్ చేయించాలి అని చెప్పి వీళ్ళు రికమెండేషన్ ఇచ్చారు. అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇచ్చే డబ్బులు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ పర్ ఇయర్ ఇచ్చారనుకోండి, వాళ్ళు గ్రోత్ ఫండ్ ఎంచుకున్నారనుకోండి ఆ వ్యక్తి, అందులో 5,000 రూపీస్ గవర్నమెంట్ బాండ్లోకి వెళ్తుంది, బాండ్స్లోకి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీ అది. అండ్ రెస్ట్ 5,000 కెన్ బీ పుట్ ఇన్ ఈక్విటీ, స్టాక్ మార్కెట్లో పెట్టుకోవచ్చు, స్టాక్స్ కొనవచ్చు అనమాట. అది ఈ ఎంప్లాయీస్కి తెలియదు కదా, ఈ వర్కర్స్కి నాలెడ్జ్ ఉండదు కదా, అందుకని ఫండ్ మేనేజర్స్ ఎవరు? ఎక్స్పర్ట్స్. దే ఆర్ ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. సో వాళ్ళు వీళ్ళ తరపున వీళ్ళ మనీని తీసుకొని ఇలా మేనేజ్ చేస్తారనమాట. అలా వీళ్ళకంటూ సెపరేట్గా ఫండ్స్ మెయింటైన్ చేసి రిటైర్మెంట్ టైంకి వాళ్ళ ఏజ్ అయిపోయాక, రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ రిటైర్మెంట్ అకౌంట్లో ఉన్న డబ్బులు, రిటైర్మెంట్ అకౌంట్లో ఉన్న మనీ ఏదైతే ఉందో దాంట్లో ఒక 2 lakh రూపీస్ని తీసి ఒక యాన్యుటీ ప్లాన్ పర్చేజ్ చేయాలి అని చెప్పారు. యాన్యుటీ ప్లాన్ అంటే అర్థం ఏంటి అంటే వీళ్ళ ఫండ్ కొంత చేరుంటుంది కదా, కొన్ని సంవత్సరాలుగా ఒక 20-30 సంవత్సరాలుగా పే చేస్తే ఫండ్ చేరుతుంది. దాంట్లో ఒక 2 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఒక యాన్యుటీ ప్లాన్ పర్చేజ్ చేయాలి. వాట్ ఈజ్ యాన్యుటీ ప్లాన్? సంథింగ్ దట్ ప్రొవైడ్స్ మంత్లీ ఇన్కమ్ ప్రొవైడ్ చేసేదాన్ని యాన్యుటీ ప్లాన్ అంటాం. మంత్లీ ఇన్కమ్ ప్రొవైడ్ చేసేది, మంత్లీ లేదా ఇయర్లీ లేదా క్వార్టర్లీ, మనం ఎలా కావాలంటే అలాగా అది ప్రొవైడ్. అంటే మన దగ్గర డబ్బులు తీసుకుని మనకి మంత్కి 2,000, 3,000, 5,000 డిపెండింగ్ అపాన్ ద మనీ టేకెన్ ఫ్రమ్ అస్, దానికి ఎంత వర్కౌట్ అవుతుంది, ఎంత ఇవ్వచ్చు అనే దాని ప్రకారం. ఇప్పుడు ఒకరి దగ్గర మనం 1,00,000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, నెల వాళ్ళకి 1,000 రూపాయలు ఇస్తే మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు కదా, ఎందుకంటే వడ్డీ వస్తుంది కదమ్మా, ఎలాగైనా ఆ మనీ పైన వడ్డీ వస్తుంది కదా. సో యాన్యుటీ ప్లాన్ ఏం చేస్తుందంటే మన దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఎందులోనే ఇన్వెస్ట్ చేస్తారు, మనకి మాత్రం ఫిక్స్డ్గా ఎంత ఇచ్చేస్తారనమాట. సో ఈ 2 lakhs తీసుకెళ్ళి యాన్యుటీ ప్లాన్లో పెట్టి వీళ్ళకి ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్ వచ్చేలాగా చెయ్యాలి అనేది ఇక్కడ ఇచ్చిన కథ. అప్పటి లెక్క ప్రకారం 2 lakh రూపీస్ యాన్యుటీ ప్లాన్లో పెడితే మంత్కి 1,500 రూపాయలు వస్తాయన్నమాట. సో 2 lakhs యాన్యుటీ ప్లాన్లో పెడితే మనకి మంత్కి 1,500 రూపాయలు వచ్చేలాగా అరేంజ్మెంట్ చెయ్యాలి అని చెప్పి ఈ ఒయాసిస్ ప్రాజెక్టు రికమెండేషన్లో తేల్చారు. చివరిగా ఒయాసిస్ ప్రాజెక్ట్లో ఫైనల్గా దట్స్ వాట్ దే రికమెండెడ్. ఇది కదా. ఒయాసిస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత దేర్ వాజ్ అనదర్ గ్రూప్ కాల్డ్ హెచ్ఎల్ఈజీ అండర్ బీకే భట్టాచార్య గారి ఆధ్వర్యంలో హై లెవెల్ ఎక్స్పర్ట్ గ్రూప్ని ఫామ్ చేశారు. ఒయాసిస్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన 1.5 year తర్వాత, ఆఫ్టర్
1.5 years, after 1.5 years of ఒయాసిస్ సబ్మిషన్, ఒయాసిస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత. మీరు గమనించండి, ఒయాసిస్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం చెప్పింది కాదు, దట్ వాజ్ మెంట్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. సో హెచ్ఎల్ఈజీ ఏం చేసింది అంటే, ఇది ఏర్పాటు చేసింది ఎవరు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అనమాట. సో ఈ మినిస్ట్రీ ఏర్పాటు చేసింది. ఈయన ఫార్మర్ చీఫ్ సెక్రటరీ టు కర్ణాటక, ఫార్మర్ సిఎస్, కర్ణాటకకి సిఎస్గా పనిచేశారనమాట. సో వీళ్ళు ఏం చెప్పారంటే, దే రికమెండెడ్ హైబ్రిడ్ సిస్టమ్. హైబ్రిడ్ అంటే అర్థం ఏంటి? కొంత డిఫైన్డ్, అంటే మనకి ఇంతకు ముందులాగా చెప్పాను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లాగా డిఫైన్డ్, ఇంకొంత కంట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఒయాసిస్లో చెప్పింది కంట్రిబ్యూషన్ స్కీమ్ అంటే ఎవ్రీ మంత్ మన శాలరీ మనం సంపాదిస్తున్నప్పుడే మన దగ్గర తీసేసుకొని మళ్ళీ దాన్ని నీట్గా వేరే చోట మెయింటైన్ చేసి దాని నుంచి మనకి పేమెంట్ చేయడం, అది కంట్రిబ్యూషన్ స్కీమ్. డిఫైన్డ్ స్కీమ్ వచ్చేసి ఏంటి? మన బేసిక్ శాలరీలో 50% తీసి గవర్నమెంట్ ఇవ్వడం. ఈ రెండింటి కాంబినేషన్ చేయండి ఎవరికి? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. భట్టాచార్య గారిది చెప్పింది ఎవరికి? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రికమెండ్ చేసింది అనమాట. ఒయాసిస్ రికమెండ్ చేసింది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కోసం, కానీ భట్టాచార్య గారి కమిటీ రికమెండ్ చేసింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం. ఇది 2002లో రిపోర్ట్ సబ్మిట్ అయింది. రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్ ఇన్ 2002, బట్ గవర్నమెంట్ డిడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్. గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదు. నో యాక్షన్ వాజ్ టేకెన్. కమిషన్ వేశారు కానీ నో యాక్షన్ వాజ్ టేకెన్ బై గవర్నమెంట్. దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ ఓపీఎస్కి సంబంధించి దాన్ని రిఫార్మ్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు అనేవి జరిగాయి. అయితే ఫైనల్గా దే కేమ్ అవుట్ విత్ సంథింగ్ కాల్డ్ ఎన్పిఎస్. దీన్నే మనం న్యూ పెన్షన్ స్కీమ్ అంటాం. న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పి అంటారు. సో ఈ న్యూ పెన్షన్ స్కీమ్ కథ ఏంటంటే, ఈ న్యూ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఎంప్లాయీ కూడా, హీ కంట్రిబ్యూట్స్ టు హీజ్ రిటైర్మెంట్ అకౌంట్. మనకు ఒయాసిస్లో చెప్పినట్టు అనమాట, రిటైర్మెంట్ అకౌంట్కి తనే కంట్రిబ్యూట్ చేస్తాడు. అండ్ హీజ్ ఎంప్లాయర్, అంటే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎంప్లాయర్ కెన్ ఆల్సో ఎంప్లాయర్ కూడా కంట్రిబ్యూట్ చేయవచ్చు. నీతో పాటు నీ ఎంప్లాయర్ కూడా కంట్రిబ్యూట్ చేయవచ్చు. సో ఇది పరిస్థితి. ఓకేనా? ఎన్పిఎస్లో అంటే గవర్నమెంట్ నీ లాస్ట్ డ్రాన్ శాలరీలో 50% ఇవ్వాలి అన్నట్టు కాదనమాట, నీ కంట్రిబ్యూషన్ బట్టి ఉంటుంది. ఇది నాట్ డిఫైన్డ్, దానిలాగా డిఫైన్డ్ కాదు. ఎందుకు కాదు అంటే, కంట్రిబ్యూషన్ కెన్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. కంట్రిబ్యూషన్ కెన్ వేరీ అనమాట. నువ్వు ఎక్కువ నువ్వు ఎన్పిఎస్కి ఎక్కువ కంట్రిబ్యూట్ చేసావు అనుకో, నీకు ఎక్కువ పెన్షన్ వస్తుంది. నువ్వు తక్కువ కంట్రిబ్యూట్ చేసావు అనుకో, నీకు తక్కువ పెన్షన్ వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంట్రిబ్యూషన్ మేడ్. అండ్ నువ్వు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి? ఒకటి, కంట్రిబ్యూషన్స్ కెన్ వ్యారీ, అండ్ ఆల్సో ఇన్కమ్ జనరేటెడ్ కెన్ వేరీ. ఎందుకంటే మనం ఒక పర్టికులర్ ఫండ్లో డబ్బులు పెడుతున్నాం. సో ఈ ఫండ్, ఈ ఎన్పిఎస్ ఫండ్, పెన్షన్ ఫండ్ అనేది వాళ్ళు మనం ఎంచుకున్న దాన్ని బట్టి ఈక్విటీలో పెడతారు కొంత, బాండ్స్లో పెడతారు కొంత. బాండ్స్లో ఫిక్స్డ్ రిటర్న్స్ ఉంటాయి, ఈక్విటీలో వేరీ అవుతూ ఉంటాయి. సో ఈక్విటీ రిటర్న్స్ బాగున్నాయి అనుకోండి, నీ ఫండ్ అనేది బాగా పెరిగిపోతుంది. రిటర్న్స్ బాగాలేదనుకోండి, తగ్గిపోతుంది. సో అందుకని ఫైనల్గా నీకు ఎంత అవుతుంది అనేది, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ ది ఫండ్. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద కంట్రిబ్యూషన్స్ మేడ్ బై యూ. నువ్వు ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఎక్కువ అవుతుంది, తక్కువ కంట్రిబ్యూట్ చేస్తే తక్కువ వస్తుంది. ద గ్రేటర్ ద వాల్యూ ఆఫ్ కంట్రిబ్యూషన్స్, ద గ్రేటర్ ది ఇన్వెస్ట్మెంట్స్ అచీవ్డ్ అంటాం. సో ఎంత ఎక్కువ చేస్తే మనకి అంత. సో సింపుల్గా చెప్పాలంటే ఓపీఎస్లో పెన్షన్ అనేది ఫిక్స్డ్ 50% ఆఫ్ బేసిక్ శాలరీ. అందుకే దాన్ని డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్ అని చెప్పన్నారు, క్లియర్గా చెప్పేయచ్చు. ఎన్పిఎస్కి వచ్చేసరికి ఈ పెన్షన్ బెనిఫిట్ అనేది ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది అనేది మనం చెప్పలేం. అంటే ఒయాసిస్ ప్రాజెక్ట్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కోసం చెప్పింది, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫైనల్గా ఇంప్లిమెంట్ చేశారు. ఈ న్యూ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఇంప్లిమెంట్ చేశారు.
18 నుంచి 60 ఏళ్ళ లోపు వాళ్ళు 18 to 60 ఇయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎన్పిఎస్. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు చేయొచ్చు, గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు చేయొచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈజ్ ఎలిజిబుల్ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ప్రైవేట్ సెక్టర్ కూడా, ప్రైవేట్ సెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు. కార్పొరేట్ సెక్టర్, స్టేట్ సెక్టర్, ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది దీని యొక్క కథ, అన్నమాట. ఇది ఎన్పిఎస్ యొక్క కథ. ఎన్పిఎస్కి రెగ్యులేటర్ ఎవరు? హూ ఈజ్ ద రెగ్యులేటర్ ఫర్ ఎన్పిఎస్? మరి దీన్ని మనం ఫండ్ అంటున్నారు, మన డబ్బులు తీసుకెళ్ళి ఏదో ఫండ్లో పెట్టాలి, వాళ్ళు ఫండ్ మేనేజర్స్ ఉంటారు, మేనేజ్ చేయాలి. మన డబ్బులు పోతో రిస్క్ ఉంటుంది కదా, మనకి భయం ఉంటుంది కదా. సో సమ్మన్ హ్యాస్ టు రెగ్యులేట్ చేసేది పిఎఫ్ఆర్డిఏ అంటే అర్థం ఏంటి? పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఎలా వచ్చిందంటే పిఎఫ్ఆర్డిఏ యాక్ట్ 2013 బేస్ చేసుకొని వచ్చింది. 2013 పిఎఫ్ఆర్డిఏ యాక్ట్ని బేస్ చేసుకొని ఇది రావడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎన్పిఎస్. సో ఎన్పిఎస్ ఎవరెవరికి అప్లికబుల్ అంటే మనకి ఎన్పిఎస్ అనేది 1 జనవరి 2004 తర్వాత జాయిన్ అయిన వాళ్ళు, దోస్ హూ జాయిన్డ్ ఆఫ్టర్ 1 జనవరి 2004 వీళ్ళందరూ ఎన్పిఎస్ కిందకు వస్తారు. అంతకు ముందే సర్వీసుల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఓపీఎస్ కిందకు ఉంటారు. గమనించాలి మీరు, అర్థమైందా? సో చాలామంది ఓపీఎస్, అంతకుముందు ఓపీఎస్ సిస్టంలో ఉన్న వాళ్ళు కూడా ఎన్పిఎస్ కింద మారిపోయారు. ఎవరు 2004 తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఎన్పిఎస్ కిందకి వచ్చేసారు. వీళ్ళంతా కూడా ఎన్పిఎస్ కిందకి వచ్చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది స్టోరీ అమ్మ. సో అల్టిమేట్గా ఏం చేయాలి? ఎన్పిఎస్ ఉంచాలా, ఓపీఎస్ ఉంచాలా అంటే ఆన్సర్ ఏంటి? ఎన్పిఎస్ఏ మంచిది. ఓపీఎస్ ఈజ్ బ్యాడ్ ఎకనామిక్స్. ఓపీఎస్ అనేది బ్యాడ్ ఎకనామిక్స్. ఎందుకంటే గవర్నమెంట్కి రిసోర్సెస్ అనేవి తగ్గిపోతున్నాయి అండ్ విపరీతంగా చూడండి. ఎన్పిఎస్కి మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాట్ ఈజ్ ద నీడ్ టు షిఫ్ట్ టు ఎన్పిఎస్? ఎన్పిఎస్కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు ఒకసారి ఆలోచించండి. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేనేజ్ పెన్షన్ లయబిలిటీస్. చాలా ఎక్కువైపోయాయి లయబిలిటీస్, వాటిని మేనేజ్ చేయడం కష్టం అయిపోతుంది. డిఫికల్ట్ టు మేనేజ్, రోజుకి పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్కి, స్టేట్స్కి ఫిస్కల్ స్పేస్ తక్కువ ఉంది, వాళ్ళ దగ్గర తక్కువ మనీ ఉంది, ఇంత మేనేజ్ చేయడం అనేది కష్టమవుతుంది. ఓకే. రెండోది, అండ్ దేర్ ఆర్ కంపీటింగ్ డిమాండ్స్ ఫర్ మనీ. అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న రిసోర్సెస్కి కంపీటింగ్ డిమాండ్స్ ఉన్నాయి. ఏంటవి? హెల్త్ కేర్, మనకి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలా. సో మనీని వీటి కోసం ఖర్చు పెట్టాలా, లేదా ఈ పెన్షన్ లయబిలిటీస్ కోసమే అలా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి? అదేమో పెరిగిపోతూ ఉంది. అండ్ మనుషుల ఈ బెటర్ హెల్త్ ఫెసిలిటీస్ వల్ల పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్, ఎక్కువ కాలం బతుకుతున్నారు. సో 60 ఏళ్ళు రిటైర్ అయ్యడానికి 90 ఏళ్ళ వరకు గవర్నమెంట్ పే చేస్తూనే ఉండాలి. సో బర్డెన్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ రకరకాల కారణాల వల్ల ప్రభుత్వానికి మనీ మిగలట్లేదు. డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి మనీ మిగలట్లేదు. ఇంకో విషయం కూడా చెప్పాను మీకు, ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటే అర్థం ఏంటి? టుడేస్ ట్యాక్స్ పేయర్స్ ఆర్ పేయింగ్. అంటే ఈరోజు మనం ట్యాక్స్ పేయర్స్ పే చేస్తున్న మనీ నుంచే కదా ఓపీఎస్ కింద ఇంకా పెన్షన్స్ పే చేస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎన్ ఇష్యూ ఆఫ్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ. టుడేస్ ట్యాక్స్ పేయర్స్ ఆర్ పేయింగ్ ఫర్ ది ఎవర్ ఇంక్రీజింగ్ పెన్షన్స్ ఆఫ్ రిటైరీస్ యొక్క పెన్షన్స్కి ఈరోజు ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీ అనేది వెళ్ళిపోతుందన్నమాట. సో ఇది పరిస్థితి. ఇలాంటి డిఫరెంట్ కారణాల వల్ల ఇది రికమెండెడ్ కాదు, ఓపీఎస్ఏ బెటరు, ఇది రికమెండెడ్ కాదు అనేది ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతున్న అంశం అన్నమాట. మరి దీన్ని బేస్ చేసుకుని ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ? చాలామంది ఆన్సర్ చేసేటప్పుడు గమనించట్లేదు. ఈజ్ నాట్ ట్రూ అన్నారు. కింది వాటిలో ఏది ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎన్పిఎస్? సో గో త్రూ ఆల్ దీస్ 4 స్టేట్మెంట్స్ అండ్ గివ్ కరెక్ట్ ఆన్సర్.
ఏది నాట్ ట్రూ అన్నారు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయండి. దట్ ఈస్ ద క్వశ్చన్ గివెన్. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇదమ్మా యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 రాద్దాం అనుకునే వాళ్ళు 23లోనే రాద్దాం అనుకునే వాళ్ళకి అల్టిమేట్ క్రాష్ కోర్స్ మనం లాంచ్ చేసాం. దీంట్లో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి డీటెయిల్డ్గా. మీకు గైడెన్స్ కూడా ఉంటుంది, టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఇది మీరు 31 డిసెంబర్ లోపు జాయిన్ అయితే 9999కే జాయిన్ అవ్వచ్చు. 1 జనవరి నుంచి 12,999కి పెరిగిపోతుంది అనమాట. సో దిస్ కోర్స్ ఈజ్ వ్యాలిడ్ టిల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఓకేనా? టేక్ కేర్, బాయ్.